విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ ఈ వేదిక నుండి స్వాగతం. కళాశాల గ్రౌండ్లో ఎక్కడెక్కడ ఉన్న పూర్వ విద్యార్థులందరూ ఈ హాల్లోకి వచ్చి ఈ సమావేశాన్ని తిలకించవలసిందిగా కోరుకుంటున్నాం. మన ఈ కార్యక్రమ నిర్వహణ కోసం సహకరించినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అందుట్లో ఈ కార్యక్రమ నిర్వహణకి గత 2-3 నెలల నుంచి కృషి చేస్తున్నటువంటి మన ఈ ఆర్గనైజింగ్ కమిటీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడి ఏర్పాట్లు చేశారు. ముందుగా ఈ స్వర్ణోత్సవ సంబరాలని నిర్వహించడానికి ఏర్పడినటువంటి కమిటీలోని బాధ్యత వహించినటువంటి విద్యార్థుల టీంని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అందులో మెయిన్ కమిటీ మొత్తాన్ని కోఆర్డినేట్ చేసినటువంటి కమిటీ ఒకటి ఉంది. వాళ్ళు తమ విద్యార్థి మిత్రుల నుంచి మిగతా కమిటీలు వేసుకొని టోటల్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ నిధుల సమీకరణ నుంచి వనరుల ఏర్పాటు వరకు అన్నీ తామే అయ్యి పూర్వ విద్యార్థులు దీన్ని విజయవంతంగా ఈ దశకు తీసుకొచ్చారు. అందుకే సభాముఖంగా పరిచయం చేస్తున్నాం. ముందు అద్దంకి విప్లవ్ కుమార్, బెజవాడ రవి గారు, మల్లాది వాసు గారు, వెంకటరమణ గుప్తా గారు, టి రాధాకృష్ణ గారు, తర్వాత మొండితోక జయాకర్ గారు, చేకూరి శేఖర్ బాబు గారు, రంగిశెట్టి కోటేశ్వరరావు గారు, బోజెడ్ల అప్పారావు గారు, బోయపాటి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళు మెయిన్ కమిటీగా ఉండి చాలా వరకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అట్లాగే మహిళలు పి ఝాన్సీ గారు, రిటైర్డ్ టీచర్ వారు, వెల్జార్ గారు, కళ్యాణి, ఈశ్వరి, తర్వాత నాగలక్ష్మి, తర్వాత ఇందుమతి, కమల, పబ్లిసిటీ కమిటీ పి శ్రీనివాస్ గారు, ఆయన ఐర్లాండ్లో ఉంటారు, పి అరుణ గారు యుఎస్ఏలో ఉన్నారు, ఎస్ బాలకృష్ణ గారు, ప్రింట్ మీడియా మువ్వ రామకృష్ణ గారు, ఎడ్లపల్లి శ్రీనివాసరావు గారు, ఈనాడు మురళి గారు, సీతారాం గారిని కూడా వేదిక మీదకి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియాలో మక్కెన్ నాగేశ్వరరావు గారు, మామిళ్ళపల్లి కృష్ణప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ డెకరేషన్ శ్రీధర్, మన పూర్వ విద్యార్థి, సిహెచ్విఎల్ నరసింహారావు గారు, పైడిపల్లి శ్రీను, అకౌంట్స్ వంగవీటి రాజశేఖర్, ఆళ్ల ఆరోగ్య వీరవరప్రసాద్ గారు, ములకల్పల్లి మోహన్ రావు గారు, కట్టా పూర్ణచంద్రరావు గారు, డి శ్రీదేవి, ఎన్ ఇందుమతి, గుల్జారు, కమల, దోసపాటి కళ్యాణి, నాగలక్ష్మి, మండవ ఈశ్వరి, ఎస్కే ఇబ్రహీం, మేరాఖాన్. ఏర్పాట్ల కమిటీలో బోజెడ్ల అప్పారావు గారు, వంకాయలపాటి శంకర్రావు గారు, శీలం వెంకటరెడ్డి గారు, పల్లబోతు నరసింహారావు గారు, పుల్లకొండం చంద్రశేఖర్ గారు. మీరందరూ ఒకసారి చప్పట్లు కొడితే ఈ 2 నెలల కృషి వాళ్ళందరూ చేసినటువంటి బాధలు మర్చిపోతారు. కె మాధవరావు గారు, ఎంఏ రహీం గారు, అంజన్ బాబు గారు, గడ్డం రమేష్ గారు, అద్దంకి రవికుమార్ గారు, మొహమ్మద్ కరీముల్లా గారిని కూడా వేదిక మీదకి రావాలని చెప్పేసి కోరుతున్నాం. తర్వాత రిజిస్ట్రేషన్ కమిటీలో అరుణ దమ్మాలపాటి గారు, బోడేపూడి శ్రీనివాసరావు గారు, పంతంగి వెంకటేశ్వరరావు గారు, తాళ్ళూరి ఆంజనేయులు గారు, చెరుకుపల్లి శ్రీనివాసరావు గారు, మండవ ఫణీంద్ర కుమారి గారు, పి ఆల్బర్ట్ గారు, ఎండిఓ గారు, రావిరాల శశికుమార్, సుందరయ్య గారు, మెడికల్ టీం, చెరుకుపల్లి శ్రీహరి, రేగల సాంబశివరావు గారు, చెరుకుపల్లి శ్రీధర్, మన ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్ కమిటీ, తిమ్మినేని రామారావు గారు, సంక్రాంతి కృష్ణారావు గారు, నజీర్ గారు, శేషగిరిరావు గారు, టి రాంప్రసాద్ గారు, రంగాచారి గారు, కల్చరల్ ఈవెంట్స్ ఎన్ సుబ్బరాజు గారు, పుతుంబాక శ్రీ కృష్ణప్రసాద్ గారు, బాబ్లా గారు, జి రవీందర్ ఎంపీడీఓ, ఏడీబీఎస్ వరదరాజు గారు, బుచ్చిరాములు గారు, బొల్లెద్దు రాజేంద్ర గారు. వీడియోస్ అండ్ షూటింగ్లో ప్రముఖంగా మక్కెన్ నాగేశ్వరరావు గారు, ఇందాక నేను చెప్పాం, స్వేచ్ఛ టీవీ కొండలు రామారావు. సావనీర్ కమిటీలో కరివేది వెంకటేశ్వరరావు గారు, మాటూరి సూర్యనారాయణ గారు, పాపాచారి గారు, శేఖర్ గారు, అంకుప్రసాద్ గారు, మాధవరపు నాగేశ్వరరావు గారు, ఫైనాన్స్ కమిటీలో ఉన్న చల్లా పిచ్చయ్య గారిని, గండ్ర నాగేశ్వరరావు గారు, మిరియాల రమణగుప్త గారు, కొలగాని శ్రీనివాసరావు గారు, మొండితోక సుందరరావు గారు, సుధాకర్ గారు, పైడిపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మెడికల్ టీంకి సంబంధించి
డాక్టర్ వాసిరెడ్డి సతీష్ గారు మనం అడిగాము కానీ అందుబాటులో లేరు. తర్వాత మిగిలినటువంటి మన హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళు అక్కడ పనిలో ఉన్నారు. సావనీరు కృషిలో గోవింద్ గారు, రామ్మోహన్ రావు గారు ముందుకు రావాలి. ఈ మొత్తం నిర్వహణకి మనకి మన గురువు గారు అట్లాగే ప్రిన్సిపాల్ గారు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారు.